రేపు అబ్బాయి ఫీజు కట్టాలంటే ఈరోజు నిద్ర పట్టదే. రేపు అద్దోడు వస్తాడు, అద్దె కట్టాలంటే మనకి నిద్ర పట్టదే. అప్పులోళ్ళు వస్తున్నారంటే అద్దె మనకి నిద్ర పట్టదే. రేపు రిపోర్ట్స్లో ఏమొస్తుందా అనుకుంటే మనకి నిద్ర పట్టదే. రేపు ఏం జరిగిద్దని చెప్తే ఆపరేషన్ జరగబోతున్నట్టే నిద్ర పట్టదే. ఈ వ్యక్తి ఎలా నిద్రపోతున్నాడండి? నాతో దేవుడున్నాడు. నేను ఇప్పుడు చింతించి నేను ఏమీ చేయలేను. ఒకటే ఆయన చేతికి అప్పగిస్తున్నాను. పడుకునేదో పడుకుందాం అనుకుని నిద్రపోయాడు అంతే. గుర్రకలు తీసి పడుకుంటున్నాడు ఆ పెద్ద ఆయన. ఎస్, దేవుడు అన్నాడు. కసి మీద ఆమె అనాలి. దేవుడు అన్నాడు వాడు పని చేయట్లా, నేను పని చేయాలన్నాడు. నువ్వు పని చేస్తే ఆయన పని చేయడు, నువ్వు పని చేయకుండా ఉంటే ఆయన పని చేస్తాడు. చెప్తే ఎలా మగవాళ్ళు ఎలాగంటున్నారంటే, చెప్తే చెప్పావు కానీ మా అమ్మ నాన్న రాలేదన్నా, పొద్దు నుండి పని చేయరా అంటున్నారు. ఆ పని కాదు. ఆర్ యు రెడీ? నువ్వు చెయ్యగలిగింది నువ్వు చేసేసిన తర్వాత అది నువ్వేమీ సాధించలేకపోతే మనం ఏమీ చేయలేం. ఎస్, ఒక అభివృద్ధి చూస్తున్నావు, ఆ అభివృద్ధి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ అన్నీ అడ్డుపడుతున్నాయి. ఏమీ చేయలేకపోతున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడలేకపోతున్నావు. నువ్వు దేవుని చేతికి అప్పగించి టెన్షన్ పడకుండా నిద్రపో. నా దేవుడే అక్కడ దిగుతాడు, అద్భుతం చేస్తాడు. ఒక షేకింగ్ పంపించబోతున్నాడు ఆయన. అబ్బా సరిపోలా గట్టిగా హల్లెలూయా. ఒక షేకింగ్ పంపిస్తాడు అంతే. ఎస్.